సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్మార్ట్ అలర్న్ క్యాలిక్యులేటర్ యాప్లో అసలు ఈ జీవన్ ఉత్సవ్ అనే పాలసీని మనం ఎలా చెప్తాం, ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది మనం చూద్దాం ఈరోజు. సో ఇక్కడ స్మార్ట్ అలర్న్ క్యాలిక్యులేటర్ యాప్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ప్లాన్ ప్రజెంటేషన్స్ అనేది ఉంది చూసారా లెఫ్ట్ సైడ్లో. సో ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ అన్ని పాలసీస్ చూపిస్తారు. అంటే ఎల్ఐసిలో ఎన్ని పాలసీస్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయో అన్ని పాలసీస్ మీకు ఇక్కడ కనబడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ చూస్తే కేటగిరీస్ ఉంటుంది, ప్రతిదీ కేటగిరీలో ఉంటుంది. ఎండోమెంట్లో ఇన్ని పాలసీలు, అలాగే కొత్తగా వచ్చిన న్యూ ప్లాన్స్, అలాగే మనీ బ్యాక్, అలాగే హోల్ లైఫ్, చిల్డ్రన్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, అలాగే యూలిప్స్, మైక్రో ఇన్సూరెన్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునే పాలసీ ఏంటంటే హోల్ లైఫ్ ప్లాన్లో జీవన్ ఉత్సవ్. సో మన కిందకి వెళ్తే మెల్లిగా హోల్ లైఫ్లో ఇక్కడ చూసారు కదా జీవన్ ఉమంగ్ ఉంది. జీవన్ ఉమంగ్ కింద 771 ప్రతి ప్లాన్కి ప్లాన్ నెంబర్ ఉంటుందండి. సో ఈ ప్లాన్ నెంబర్ ఏంటంటే మనకి జీవన్ ఉత్సవ్ ప్లాన్ నెంబర్ 771. ఈ ప్లాన్ నెంబర్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఏంటంటే మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక పేరు తీసుకుందాం, సురేష్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 30 years ఏజ్ అనుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇయర్ ఉంది. ఆ ఇయర్ని టచ్ చేస్తే అతను ఏ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 1995 అనుకుందాం. January 1 లేకపోతే January 20, ఈరోజు డేట్ January 20 కదా, సో January 20 పెట్టుకుందాం. సో ఇక్కడ చూసారా డేట్ ఆఫ్ బర్త్లో ఆటోమేటిక్గా 21/1/1995. ఇక్కడ ఏజ్ చూస్తే 31 వచ్చింది. ఇక్కడ ఏజ్ పైన బ్రాకెట్లో 0 to 65 ఉంది కదా, ఈ 0 to 65 ఏ రిప్రజెంట్ చేస్తుందంటే ఈ 0 నుంచి 65 వరకు ఈ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఆల్రెడీ సెలబ్రేషన్లో మిస్టర్ పెట్టారు కదా, సో మిస్టర్ కానీ మిసెస్ కానీ మాస్టర్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. అలాగే జెండర్లో మేల్ ఫీమేల్ ఇచ్చారు. అలాగే లిమిటెడ్ ప్రీమియం అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే కడతాం. అలాగే ఇక్కడ మనకి టర్మ్ అనేది 69 years ఇచ్చారు. ఎందుకు అలా ఇచ్చారు అంటే ఈ పాలసీలో ఇది 100 years పాలసీ కాబట్టి 100 - 31 అనేది బ్యాలెన్స్ టర్మ్, అంటే అన్ని సంవత్సరాలు కస్టమర్కి లైఫ్ ఉందని. సో 69 years. ఇక్కడ టర్మ్ కిందన ఏంటంటే పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్. ఇది మీరు రాసుకోండి బుక్లో, ప్రీమియం ఎన్ని సంవత్సరాలు కట్టాలి. సో ఈ పాలసీ అనేది మినిమమ్ 5 years నుంచి స్టార్ట్ అవుతుందండి టర్ము. 5 years నుంచి అలా మనం మ్యాక్సిమం 16 years వరకు మనం టర్మ్ తీసుకోవచ్చు. సో అందాక మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోసం ఒక 5 years మనం టర్మ్ పెట్టుకుందాం. అలాగే మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసరికి క్లియర్గా మనకి ఇచ్చారు కదా, ఇప్పుడు 31 years ఉన్న కస్టమర్ కూడా 69 years తర్వాత మెచ్యూరిటీ ఏజ్ 100 years అవుతుంది. ఇక్కడ 5 years పాలసీ అయితే అంటే 5 years మనం కడితే డిఫర్మెంట్ పీరియడ్ అంటే 5 years మనం వెయిట్ చేయాలి. అంటే ఏంటి, కస్టమర్ 5 years పే చేసాడు అనుకోండి, నెక్స్ట్ 5 years వెయిట్ చేసిన తర్వాత ఇన్కమ్ అనేది 11th year నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్కమ్ అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందంటే 11th year నుంచి. సో కస్టమర్ ఏజ్ ఆల్రెడీ ఇప్పుడు 31 కాబట్టి 11 years తర్వాత అతని ఏజ్ 41 అవుతుంది. ఎందుకు, 31తో ఇంక్లూడ్ చేశారు కాబట్టి. ఇప్పుడు మనకి కిందకి వెళ్తే ఇది క్యాల్కులేషన్ మెథడ్ అనేది మనం ఎలా క్యాల్కులేట్ చేయాలనే పాలసీ గురించి మనం మాట్లాడుతున్నాం. క్యాల్కులేషన్ అనేది మనం సమాషుడి మీద చేయొచ్చు, ప్రీమియం మీద చేయొచ్చు, అలాగే అతనికి ఏ ఇన్కమ్ లైఫ్ లాంగ్ కావాలో దాని మీద కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు అందాక సమాషుడ్ మీద మాట్లాడదాం. సమాషుడ్ అంటే ఏంటి, ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ మనకి ఎంత ఇస్తున్నాము దాన్ని సమాషుడ్ అంటారు. సమాషుడ్ దీని మినిమం ఎంత ఉంది, 5 lakhs ఉంది. అంటే పాలసీ వాల్యూ మినిమం అనేది 5 lakhs మనం ఇవ్వాలి. సో ఇక్కడ సమాషుడ్ దగ్గర మనం 10 lakhs పెడదాం. వెళ్ళాయి కదా 10 lakhs. ఇలా మనం కిందకి వెళ్తే ఆల్రెడీ దీంట్లో గ్యారెంటీ ఎడిషన్ బోనస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం టచ్ చేయకుండా ఇక్కడ 7 dB అనేది ఆల్రెడీ మనకి టిక్ చేసి ఉంది. దీని అర్థం ఏంటి అంటే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్. అంటే యాక్సిడెంట్గా చనిపోయిన డిసేబిలిటీతో, అంటే 2 కాళ్ళు చేతులు, అంటే డిసేబిలిటీస్లో కూడా కేటగిరీస్ ఉంటాయండి.
సో దాంట్లో 2 కాళ్ళు చేతులు పోయినా సో దానికి కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ వరకు మీరు వచ్చారు కదా. ఇక్కడ మీరు టర్మ్ రైడరు ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైనా మనం ఐఆర్ఆర్ ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ టిక్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అందాక మనం బేసిక్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఓన్లీ ఇది అర్థం అవ్వాలంతే. దానికోసం జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ అనే బటన్ నొక్కితే పాలసీ అనేది ఇప్పుడు సురేష్ పేరు మీద మనకి క్యాలిక్యులేట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఈ సురేష్ అనే వ్యక్తి ఇక్కడ మనం ప్లాన్ చూసుకుంటే సమ్ అష్యూర్డ్ ఏమో 10 lakhs వచ్చింది, టర్మ్ ఏమో 69 years వచ్చింది, ప్రీమియం టైం పేయింగ్ టర్మ్ ఏమో పీపీటీ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ప్రీమియం ఎన్ని సంవత్సరాలు కడతా అది 5 వచ్చింది. అదర్ బెనిఫిట్స్ ఏమి ఇచ్చాడు, యాక్సిడెంటల్ అండ్ డిసేబిలిటీ కవర్ మనకు 10 lakhs ఇచ్చాడు. మనకి ప్రీమియం డీటెయిల్స్ వచ్చేసరికి ఇయర్లీ అంటే మనకి 4 మోడ్స్ ఉంటాయండి. 4 మోడ్స్ అంటే ఏంటంటే మనం ఎలా మన ప్రీమియం అనేది పే చేసుకోవచ్చు. ఒకటి ఇయర్లీ మోడ్ ఉంటుంది, దీంట్లో మనకు ఆల్రెడీ 3% తగ్గుతుంది. అలాగే మనకి హాఫ్ ఇయర్లీ మోడ్ ఉంటుంది, దాంట్లో 1.5% మనకు తగ్గుతుంది. ఇయర్ రిబేట్ ఇస్తారంటే తక్కువ చేస్తారనమాట. అలాగే క్వార్టర్లీ మోడ్ ఉంటుంది, అలాగే మనకి మంత్లీ మోడ్ ఉంటుంది. అయితే డైలీ బేసిస్ మీద ఒక 600 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటే ఈ పాలసీ అనేది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఏం చూసాము, ఇప్పటివరకు మనం మోడ్ క్యాలిక్యులేషన్ మాత్రమే మనం చూసాం. దీంట్లో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే కిందకు వచ్చేసరికి యూ పే 11 lakhs యూ గెట్ 71 lakhs అని ఇచ్చారు. ఇదేంటో మనం చూద్దాం ఇంకా. సో ఇలా మన కిందకు వచ్చేసరికి ఇక్కడ మనకి సమ్ అష్యూర్డ్ ఏదైతే మన క్యాలిక్యులేషన్ ఎలాగవుతుందో మెచ్యూరిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో ఇక్కడ చూపించారు. సమ్ అష్యూర్డ్ అనేది 10 lakhs అండి. గ్యారంటీ ఎడిషన్స్ అనేది ఏంటంటే గ్యారంటీగా ప్రతి మనకి 40 రూపీస్ అంటే ప్రతి 1000 రూపాయలకి 40 రూపీస్ యాడ్ చేస్తారనమాట. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 లక్షలు వచ్చింది. లైఫ్ లాంగ్ ఇన్కమ్ అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా 11th year నుంచి 1 lakh rupees ఇస్తా అన్నారు. డెఫర్మెంట్ పీరియడ్ 5 years. ఇన్కమ్ స్టార్ట్స్ ఏజింగ్ వచ్చేసరికి 41 నుంచి స్టార్ట్ అవుతుంది. 41 years నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి రిమైనింగ్ 59 years ఉన్నాయి కాబట్టి 59 lakhs ఉంది. అలాగే మనం పే చేసిన అమౌంట్ ఉంది కదా 11 lakhs, ఆ రెండు కలిపితే మనకి 71 lakhs అనేది ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద చూపిస్తున్నారు. ఓకేనా. దీంట్లో ఇప్పుడు ఈ పాలసీకి వచ్చేసరికి ఏంటంటే అండి మనకి 2 రకాలుగా ఈ పాలసీని మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ అంటే ఏంటంటే మనం పాలసీ షీట్లోకి వెళ్తే మనకి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్. ఇప్పుడు ఏజ్ 31 కదా, ఫస్ట్ ఇయర్ 31 నుంచి పే చేస్తున్నారు. ఇతని చూసుకుంటే నార్మల్ కవరేజ్ వచ్చేసరికి మనకి 15.82 lakhs ఉంది. అంటే ఈరోజు అతను పాలసీ ప్రీమియం స్టార్ట్ చేస్తే మంత్లీ మోడ్లో కానీ ఏదైనా మోడ్లో కానీ అతనికి వచ్చే కవరేజ్ ఎంత ఉందండి, 15.82 lakhs. యాక్సిడెంటల్ కవరేజ్ ఎంత ఉందండి, 25.82 lakhs ఉంది. అలాగే ప్రీమియం ఇయర్లీ 5 సంవత్సరాలు కదా పే చేస్తున్నారు. సో 5 yearsకి ప్రీమియం ఎంత, సుమారు 11.8 lakhs 11.08 lakhs పే చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ 2.21 lakhs కడతారు. ఓకేనా. సో అట్ ద ఏజ్ ఆఫ్ 35 వరకు తను ప్రీమియం పే చేస్తారు. ప్రీమియం పే చేసిన తర్వాత ఇక్కడ ఇంకా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 41 ఏజ్ వచ్చేసరికి ఇతనికి ఏంటంటే ప్రతి ఇయర్ మనం 1 lakh ఇస్తాం. అలా ఎన్ని ఇయర్స్ ఇస్తారు సార్ అని అంటే అతను బతికినంత కాలం అతనికి 1 lakh అనేది మనం గ్యారంటీగా ఇస్తాం 100 years వరకు. ఈ 1 lakh కూడా ట్యాక్స్ ఫ్రీ అండి. అంటే ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. 1 lakh అనేది ఏంటి, పాలసీ 10 లక్షల పాలసీ కాబట్టి దాంట్లో 10% అంటే పాలసీ 10 లక్షలది అయితే 10% ఎంత అయింది, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఇస్తాం. ఓకేనా. ఇది మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత దీంట్లోనే లోన్ ఫెసిలిటీ ఉంటుంది. లోన్ ఫెసిలిటీ ఏంటి, మనం సెకండ్ ఇయర్ నుంచి లోన్ ఫెసిలిటీ ఇస్తారు. మనం కట్టిన దాంట్లోనే సర్టన్ అమౌంట్ మనకి లోన్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రీమియం పేయింగ్ టర్మ్ అయిపోయినా సరే మనకి ఎవ్రీ ఇయర్ కూడా 5.25 lakhs లోన్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే మీరు ఎప్పుడైనా సరే మీరు పాలసీని సరెండర్ చేసుకున్నారనుకోండి, అంటే పాలసీ నాకు ఇంకొద్దండి, ఎంతవరకు అయితే అమౌంట్ తీసుకున్నాను, నాకు ఈ ఏజ్లో నా అమౌంట్ ఎంతైతే ఉందో అమౌంట్ తిరిగి ఇచ్చేయండి అంటే ఇక్కడ మనకి లాస్ట్లో మనకి ఒక షీట్ ఇచ్చారు చూసారా, ఇక్కడ లాస్ట్ కాలంలో ఇక్కడ మీకు కనబడుతుంది 13 point. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక 60 వరకు అమౌంట్ తీసుకున్నాడు అండి 1 lakh చొప్పున. 60లో ఏం చేశారంటే 60లో సార్ నా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది సార్ అంటే 14.13 lakhs ఉంది, 14.18 ఉందంటే ఆ 14.18 lakhs తిరిగి ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఎనీ ఇయర్ మనకు ఆ అమౌంట్ అనేది
మనం తీసేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు అమౌంట్ కానీ తీస్తారనుకోండి ఈ 1 lakh రాదు. ఎందుకైతే మనం ప్రీమియం పే చేసిన దాంట్లో నుంచి కదా ఇస్తున్నాడు. సో మీరు ఒక్కసారి మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఈ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళిపోతే ఈ 1 lakh అనేది రాదు. సో బెటర్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh తీసుకోవడం బెస్ట్. దాంతోపాటు మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి 60 ఇయర్స్కి కూడా 17.42 lakh ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. యాక్సిడెంట్లుగా 27.42 lakhs మనకి కవరేజ్ ఉంది. ఇది మన ఎంతవరకు ఇస్తారు? యాక్సిడెంట్ల కవరేజ్ అనేది కూడా మనకి 70 వరకే ఇస్తారండి. మీరు ఇక్కడ చూసారంటే 70లో 17.42 lakhs, యాక్సిడెంట్గా 27.4 lakhs ఇచ్చారు. 71 నుంచి మనకు ఓన్లీ నార్మల్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. సో అలా మన 100 years వరకు ఇదే కాన్స్టెంట్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆప్షన్ 1 అంటారు. ఆప్షన్ 1 అంటే ఏంటండి? ఎవ్రీ ఇయర్ నాకు 1 lakh అనేది మనం పాలసీ కడతాం. 10 lakhs పాలసీ ఒకటి తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ 2.1 lakhs పే చేసుకుంటాం. 5 years పే చేసిన తర్వాత 5 years గ్యాప్ వచ్చి రెగ్యులర్గా మనకి 1 lakh అనేది వస్తుంది. ఇది రెగ్యులర్ బెనిఫిట్. ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెడితే మనకి రెండో ఆప్షన్ ఏంటి అంటే ఇందులోనే ఫ్లెక్సీ బెనిఫిట్ అని ఉంటుందండి. ఇప్పుడు ఫ్లెక్సీ బెనిఫిట్ అనేది కూడా ఏంటి అంటే ఫ్లెక్సీ బెనిఫిట్లో మీరు 2.2 lakhs మరి పే చేస్తున్నారు కదా, సేమ్ ఇన్సూరెన్స్ కవరేజ్, నార్మల్ కవరేజ్ అంతా సేమ్ ఉంటుందండి. కానీ ఏంటంటే ఫ్లెక్సీలో మీకు ఇక్కడ చార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఏంటి సార్ అంటే మీ ఎల్ఐసి పాలసీలోనే మీరు పాలసీ అనేది సేవ్ చేసుకుంటారు కదా, ఎవ్రీ ఇయర్ మీకు 1 lakh ఇవ్వాలి కదా. ఈసారి మీ 1 lakh అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ చేయరండి. ఈ 1 lakh అనేది మీకు ఏం చేస్తారంటే 1 lakh అనేది మీ పాలసీ బాండ్లో ఉంటుంది, అంటే ఎల్ఐసి అకౌంట్స్లో ఉంటాయి. ఎల్ఐసి అకౌంట్స్లో ఉంచినప్పుడు మీకు ఏంటంటే ఎవ్రీ ఇయర్ అక్కడ ఎల్ఐసి అకౌంట్స్లోనే డబ్బులు వేస్తూ ఉంటారు. ఓకేనా? సో అందుకే యాన్యువల్ రిటర్న్స్లో మీకు ఎవ్రీ ఇయర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 1 lakh చూపించారు. ఇది క్లియర్గా చూడండి. మీకు కొంచెం దీంట్లో మీరు ఒక్క క్లారిటీ మీరు తెచ్చుకుంటే ఈ పాలసీ అనేది చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు సెకండ్ కాలం మీకు కనబడుతుంది కదా, ఈ సెకండ్ కాలంలో ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్లో 1 lakh వేశారు. రెండో ఇయర్లో ఏంటంటే అక్కడ అక్యూములేటెడ్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం కూడా అక్కడ మీకు వడ్డీ ఇస్తారు. ఎంత వడ్డీ ఇస్తారు? 5.5% వడ్డీ ఇస్తారు. సో అంత ₹1,00,000. నెక్స్ట్ ఇయర్ అంతా 1 lakh యాడ్ చేశారు. సో లాస్ట్ ఇయర్ 1 lakh మీద 5.5% అంటే 5,500. అందుకే మీకు ఎంత చూపించింది? 1,00,000 ప్లస్ 1,00,000 ప్లస్ లాస్ట్ ఇయర్ 1,00,000 మీద వడ్డీ 5.5%, టోటల్గా ఎంత అయింది? అందుకే రెండో కాలంలో 2,05,500 అయింది. ఇప్పుడు మూడో సంవత్సరం ఏం చేస్తారు? ముందు 2 సంవత్సరాలు యాడ్ చేసి దానికి 5.5% వడ్డీ వేసి మళ్ళీ దీన్ని 1,00,000తో యాడ్ చేస్తారు. సో ఇది ఇలా ఏంటంటే అలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలు వేస్తారు సార్ అంటే ఇది 100 years వరకు మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ మీకు బహుశా 5.5%ఏ కదండి, మనకి ఏంటి పెద్ద డిఫరెన్స్ ఏం కనబట్టలేదు కదా. మనం జనరల్గా అది బయట ఇచ్చుకున్నా బాగానే ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఏంటంటే 5.5% అనేది ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వట్లేదండి. ప్రజెంట్ మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ చూసినా సరే ఆల్మోస్ట్ మీకు సేవింగ్స్లో 3% ఇస్తున్నారు. అది కూడా నార్మల్ ఇంట్రెస్ట్ రేట్. ఇది కాంపౌండింగ్ వస్తుంది. సో కాంపౌండింగ్లో డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తారు, ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడే చూడండి, ₹1,00,000 రిటర్న్ వస్తుంది కదా. ఇక్కడ ఎంత మన ఏజ్? 41 నుంచి 61కి వేసుకుందాం, 20 years. ఓకేనా? ఈ 20 yearsలో నాకు ఇక్కడ అక్యూములేట్ అయిన అమౌంట్ ఎంత సార్ అంటే 20 yearsలో 21 lakhs అక్యూములేట్ అయ్యి 20 lakhs 20 yearsలో నాకు ప్రతి సంవత్సరం ₹1,00,000 కదా. 41 నుంచి 60 వరకు తీసుకున్నాను కాబట్టి నాకు వచ్చిన అమౌంట్ ఎంత? సుమారు 20 lakhs వచ్చాయి. కానీ నాకు అక్యూములేటెడ్లో చూసుకుంటే నాకు ఆల్రెడీ 37.7 lakhs ఉన్నాయండి. ఎంతనండి? 37.7 lakhs ఉన్నాయి. అంటే ఏంటి? ఆల్మోస్ట్ 17.78 lakhs నాకు చక్రవడ్డీలోనే డబ్బులు వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మీకు ఇక్కడ 1,00,000 వస్తుంది, కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మీకు 3 లక్షల కింద కాంపౌండ్ అయిపోతే వెళ్ళిపోతుంది అమౌంట్. ఓకేనా? ఇప్పుడు ఇది కాంపౌండ్ వెళ్తుంది కదా. ఇప్పుడు మీరు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ మరి నేను ఎప్పుడైనా వాడుకోవాలనుకుంటే, ఇప్పుడు ఈ అకౌంట్ నాకు రావట్లేదు కదా, నా ఎల్ఐసి బాండ్లో కదా ఉంటుంది, నేను ఎప్పుడైనా వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి సార్ మీరు అడుగుతారు. సో
ఇక్కడ ఏంటి, ఇక్కడ మూడో ఆప్షన్ ఇచ్చాడు ఏంటంటే డ్రాబుల్ అమౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75%. అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి 75% దీంట్లో మనం వాడుకోవచ్చు. అండ్ దేంట్లో వాడుకోవచ్చు, అక్యూములేట్ అయిన అమౌంట్లో నేను వాడుకోవచ్చు. అంటే ఏంటి సార్ అంటే ₹1,00,000 ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ₹1,00,000లో నేను ఎంత వాడుకోవచ్చు, ఫస్ట్ ఇయర్లో 75,000 వాడుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ నేను తీసుకోలేదనుకోండి, రెండో సంవత్సరం ఎంత వాడుకోవచ్చు, 2,05,500లో నేను 1,54,000 నేను వాడుకోవచ్చు. మూడో సంవత్సరం మనం తీసుకున్నాం అనుకోండి, మూడో సంవత్సరం కూడా దాని తగ్గట్టు 75% అంటే ₹2,37,601 నేను వాడుకోవచ్చు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మీరు తీసుకోకపోతే, అంటే ఎవ్రీ ఇయర్ తీసుకున్నా తీసుకోపోయినా మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ప్రతి ఇయర్ తీసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఈ ₹1,00,000 నుంచి 75,000 తీసుకెళ్ళారు అనుకోండి, మిగిలిందంతా 25,000. ఈ 25,000 మీద కూడా మీకు 5.5% కాంపౌండింగ్ వేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ₹1,00,000 యాడ్ చేస్తారు. మళ్ళీ దాంట్లోంచి కూడా మీరు 75% అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఈ పాలసీ అంటే జీవనోత్సవ్. ఈ జీవనోత్సవ్ పాలసీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక ఏటీఎం మెషిన్ లాగా దీన్ని వాడుకోవచ్చు. రీజన్ ఏంటంటే 5 ఇయర్స్ మీరు ప్రీమియం పే చేస్తారండి, 5 ఇయర్స్ గ్యాప్ ఉంటుందండి, దాంతో ఎవ్రీ ఇయర్ మీకు ₹1,00,000 వస్తాయి. అది రెగ్యులర్ ఆప్షన్లో. రెండో ఆప్షన్లో ఏంటి, మనం ₹1,00,000 ఆ టైంకి మనకు అవసరం లేకపోయినా సరే కాంపౌండింగ్లో మనం పెట్టుకోవచ్చు. కాంపౌండింగ్లో పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజు ప్రతి సంవత్సరం కూడా నాకు సెక్యూరిటీ వస్తుంది. మూడో ఆప్షన్ ఏంటి అంటే, మూడో సిచ్యువేషన్ ఏంటి, ఈ కాంపౌండ్ అయిన అమౌంట్ని కూడా నేను ఎప్పుడైనా సరే అవసరానికి వాడుకోవడానికి తీసుకోవచ్చు ఒక ఏటీఎం లాగా. సో నా లైఫ్ లాంగ్ నా ప్యాషన్కి పనికి వస్తుంది. అలాగే మీకు ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 ఇయర్స్కి వచ్చారండి. 60 ఇయర్స్కి వచ్చినప్పుడు మీరు ఏమన్నారంటే ఒక అమౌంట్ ₹1 కూడా టచ్ చేయలేదు, బల్క్గా అక్యూములేట్ అమౌంట్ ఎంత అయింది అంటే నాకు 49 లక్షలు అక్కడ బల్క్ అమౌంట్. నాకు ఎంత 60కి నా బల్క్ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ అయిందండి, టోటల్గా ఈ 49 lakhs క్యాలిక్యులేట్ అయింది. సో ఈ 49 lakhs కూడా నేను హ్యాపీగా తీసుకొని నేను నా అవసరానికి కానీ ఫ్యూచర్కి కానీ నేను వాడుకోవచ్చు, ఇన్ కేస్ నేను యూజ్ చేసుకోకపోతే. లేదంటే ఏదైతే మీరు యూజ్ చేశారో దాన్ని మినహాయించి బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదండి ఈ పాలసీ. రెండోది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అనేది మనకి 100 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా మన ఇన్సూరెన్స్ చూసుకుంటే సుమారు మన ఏజ్ 70కే మనకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అయిపోయింది. అలాగే మనకి 100 ఇయర్స్ వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ మనకి 99 ఇయర్స్కే 4.2 crores ఇన్సూరెన్స్ అనేది ఆ టైంకి మన మీద ఇన్బిల్ట్ అయి ఉంటుంది. రీజన్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ₹1,00,000తో స్టార్ట్ అయింది. ప్రతి ఇయర్ ₹1,00,000 యాడింగ్ ప్లస్ 5.5% కాంపౌండింగ్ వల్ల మనం తెలియకుండానే ఒక టైంకి వచ్చేసరికి 3 లక్షలు యాడ్ అయ్యాయి. మళ్ళీ ఒక టైం వచ్చేసరికి ఇక్కడ 60 తర్వాత చూసుకుంటే ప్రతి ఇయర్ 4-5 lakhs యాడ్ అయ్యాయి. సో మీరు ఎంతసేపు ఎంత ఓపిక్గా దీంట్లో మనం ఉంటే మనకి అంత రిటర్న్స్ అనేది వస్తాయి. ఓకేనా. సో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఒక షార్ట్ టర్మ్లో కూడా ప్రతి సంవత్సరం యూజ్ చేసుకునే ప్లాన్. ఎవరికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే, ఒకటి ఎవరైతే జనరల్గా పెన్షన్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి, రెండోది ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే డబ్బులు దాచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, అలాగే పిల్లల మ్యారేజ్కి కూడా బల్క్లో అమౌంట్ ఎప్పుడైనా నేను తీసుకోవాలి అవసరానికి వాడుకోవాలంటే దానికి కూడా యూజ్ చేస్తుంది. సో ఇది ఒక ఆల్ ఇన్ వన్ ప్లాన్. ఎందుకు, 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. రెండోది దీంట్లో ఒక అద్భుతం ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కానీ ఒక 41 నుంచి కదా డబ్బులు తీసుకుంటారు, అతనికి ఒక సర్టన్ ఏజ్ అంటే 60 తర్వాత నుంచి ఒక 1,50,000 కావాలనుకున్నారు. ఓకేనా. ఎప్పటి నుంచి, 61 నుంచి, పెన్షన్ 60 నుంచి కదా, 60 నుంచి ఒక 75 వరకు తీసుకుంటే, ఇక్కడ మనం అప్డేట్ చేసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే 61 నుంచి 75 వరకు నాకు 1,50,000 కావాలంటే 1,50,000 తీసుకోవచ్చు. ఓకేనా. సో అతనికి 1,50,000 కాదండి నాకు ఇంకా ఎక్కువ కావాలి, అవసరానికి కొంచెం ఎక్కువ ఉంది కదా, నేను ఒక 2 లక్షలు పెట్టుకుంటాను సార్ ఎవ్రీ ఇయర్, నాకు ఇప్పుడు 2 లక్షలు అవసరం సార్ అంటే అప్డేట్ అని కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ 2 లక్షలు అనేది మనకు అప్డేట్ అయ్యింది. లేదండి నాకు 2 లక్షలు కాదు నేను 3 లక్షలు తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే, సో అక్కడ
3 లక్షలు అనేది మనం అప్డేట్ చేసుకున్నాం. సో మన అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లోంచి మనం మినహాయించిన మిగతా అమౌంట్ ఇక్కడ బల్క్లో యాడ్ అవుతూ వెళ్ళిపోతుంది. లేదు 3 కాదు, నేను ఒక 30,000 అవసరం సంవత్సరానికి, సో 3,60,000 పెట్టుకున్నాను అంటే సో 3,60,000 తగ్గట్టు కూడా మనకి అప్డేట్ అయింది. రిమైనింగ్ అమౌంట్ కూడా ఇక్కడ మిగిలింది. సో ఇక్కడ అమౌంట్ ఏదైతే మనకి అకౌంట్లో ఉందో ఆ అకౌంట్ లోంచి మనం వాడుకుంటున్నాం అనమాట. సో ఒక పెన్షన్ రూపంలో కూడా మన ఈ పాలసీ అనేది ఈ విధంగా వాడుకోవచ్చు. లేదంటే ఒక 5 లక్షలు వాడుకుంటాను సంవత్సరం కంటే, ఇక్కడ మనకి అమౌంట్ ఉంటేనే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. లేదు 5 లక్షలకు అవ్వదు అనుకుంటే మనం తగ్గించుకొని 4 లక్షలకు అప్డేట్ చేసుకుంటే ఈ 15 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 4 లక్షల కింద మీరు వాడుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఈ అప్డేట్ టేబుల్ అనేది మీరు పర్సనల్గా మీ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడి దీని గురించి మీరు క్లియర్గా తెలుసుకోండి. ఎవరి అవసరాలు తగ్గట్టు దాన్ని ఈ పాలసీని డిజైన్ చేసుకోవచ్చు అండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది 5 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు టర్మ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో నేను ఒక ఆప్షన్ మాత్రమే వాడాను దీంట్లో. ఇప్పుడు దీంట్లో కూడా 5 ఇయర్స్ కాకుండా రిమైనింగ్ క్లాసెస్లో ఇంకా ఎక్కువ మనం మాట్లాడుకుందాం. 5 ఇయర్స్ కాకుండా 6 ఇయర్స్ టర్మ్, 7 ఇయర్స్ టర్మ్, 8 ఇయర్స్ టర్మ్, 9, 10 ప్రతిదానికి టర్మ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.